అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @dana collection 235. ఈరోజు ఈ సింపుల్ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ మేకింగ్ అనేది చూపిస్తాను. దీనికి 2 కలర్స్ అనేది కావాలి, డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. అలాగే 2 కట్ బ్యాంగిల్స్, ఫ్లాట్ మిడిల్లోది రౌండ్ అనమాట. సో 2 గ్లూస్ అనేది కావాలి, ఫ్యాబ్రిక్ గ్లూ అలాగే B7000 గ్లూ. కటర్ అయినా లేదంటే సిజర్ అయినా యూజ్ చేయవచ్చు. అలాగే కాసులు మెయిన్ అట్రాక్టింగ్గా ఉంటాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్కి. బిగ్ సైజ్ కావాలి కాసులు. అలాగే 6K ఐ షేప్ కుందను వైట్ కలర్వి కావాలి. ఇది వచ్చేసరికి స్టోన్ లైన్ అనమాట. 1 పీస్ కట్ చేసి స్టిక్ చేయాలి. ఇది సిరామిక్ వైట్ అనమాట, 3mm. ఇది గోల్డ్ 3mm సిరామిక్. ఇవి వచ్చేసరికి 4mm రౌండ్ కుందన్స్ వైట్వి, ఇవి కావాలి. అలాగే లాస్ట్కి గ్లూ పెన్ ఒకటి, మొత్తం అంతా మనం స్టిక్ చేసుకోవడానికి కుందన్స్. ఇప్పుడు నేను మేకింగ్ చూపిస్తాను క్లియర్గా మీకు. గోల్డ్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో సో అది తీసుకోవాలి ఫస్ట్. అది తీసుకుని నేను 25 లైన్స్ అనేది తీసుకున్నాను, కొంచెం థిక్గా రావడానికి. సో ఇలా 25 లైన్స్ అనేది తీసిన తర్వాత మనకి ఈ మిడిల్ బ్యాంగిల్ కాకుండా సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి 2 కూడా గోల్డ్ కలర్లో వస్తాయి. మిడిల్ బ్యాంగిల్ ఒకటే మనకి గ్రీన్ కలర్లో వస్తుంది, దాని డిజైన్ వేరు. సైడ్ బ్యాంగిల్స్ 2 కాసు మోడల్స్లో వస్తాయి, ఈ డిజైన్స్ వేరు అనమాట. సో పర్ హ్యాండ్కి వచ్చేసరికి మనకి 3 బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. ఈ బ్యాంగిల్స్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందంటే, సైడ్ 2 బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ థీమ్లో మనకి మొత్తం కాసు డిజైన్తో కొంచెం స్టోన్ వర్క్తో వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్, కొంచెం పైన వర్క్తో వస్తుంది అనమాట. థ్రెడ్ బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటాయి సింపుల్గా. ఇలా 2 అనేది పర్ హ్యాండ్కి గోల్డ్ కలర్వి 2 అనేది మేక్ చేసుకోవాలి. సో మిడిల్లో అనేది ఫస్ట్ ఈ 2 మేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయాయి గోల్డ్ కలర్ది. సో మిడిల్లోది కూడా మనకి వ్రాపింగ్ చేసేసుకుంటే, వ్రాపింగ్ పార్ట్ ఫస్ట్ కంప్లీట్ అయిపోతే సో దాని తర్వాత రిమైనింగ్ మొత్తము కూడా మనము ఈ కుందన్ స్టిక్ చేసుకోవడము పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిడిల్లో అనేది నేను యూజ్ చేస్తున్నది రౌండ్ కట్ బ్యాంగిల్, సైడ్కి యూజ్ చేసింది ఫ్లాట్ కట్ అనమాట. సో ఫ్లాట్, మిడిల్లోదేమో రౌండ్. సో ఇవి సైజెస్ వచ్చేసరికి నేను 2-6 తీసుకున్నాను. మీకు కస్టమర్ ఏదైతే మీ రిక్వైర్మెంట్ ఉందో సైజెస్, ఆ సైజెస్ అనేది తీసుకుని చేయాలన్నమాట. సో ఈ విధంగా అనేది మిడిల్లో కూడా అనేది వ్రాపింగ్ నీట్గా కంప్లీట్. నేను వ్రాపింగ్ ఎలా చేస్తున్నానో మీరు క్లియర్గా అనేది అబ్జర్వ్ చేస్తే మీరు కూడా ఇలా నీట్గా వ్రాపింగ్ చేయొచ్చు, చాలా ఈజీ. కొంతమంది థ్రెడ్ అనేది లూజ్ అయిపోతుంది అంటున్నారు కదా, సో ఒకసారి చూడండి ఎలా వ్రాప్ చేస్తున్నాను ఏంటని. ప్రతి వీడియోలో చూపిస్తాను నేను వ్రాప్ చేయటము. సో ఒకసారి చూస్తూ ఉంటే మీకు త్వరగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వ్రాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో వ్రాపింగ్ తర్వాత డిజైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. ఫస్ట్ మిడిల్ బ్యాంగిల్ పైన నేను చూపిస్తున్నాను చూడండి. 4mm రౌండ్ ఉంది కదా, 4mm రౌండ్ అనేది మిడిల్లో పెట్టుకోవాలి. కింద నేను యూజ్ చేసింది ఫ్యాబ్రిక్ గ్లూనే. సో ఈ విధంగా 4mm వైట్ రౌండ్ కుందన్ మిడిల్లో పెట్టేసి దాని చుట్టూ 3mm రౌండ్ కుందన్స్, సిరామిక్ గోల్డ్ కుందన్స్ అనేది ఒక రౌండ్ చుట్టూ పెట్టేసుకోవాలన్నమాట. ఇది మిడిల్లో ఫ్లవర్ లాగా వస్తుంది. దాని తర్వాత ఇలా 2 లీవ్స్ కింద గీసి మిడిల్లో 1 అనేది గీయాలన్నమాట. గీత ఇలా అంటే నామాలు లాగా. సో ఈ విధంగా అనేది పెట్టుకోవాలన్నమాట. గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ వేసేసిన తర్వాత అవి కింద 2 లీవ్స్ లాగా మిడిల్లో ఒక కుందన్ లాగా మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా అంతే, ఒక నామం లాగా అనేది మనము డిజైన్ వేసేసుకుని ఈ విధంగా. ఇవి 6K ఐ షేప్ కుందన్స్ అనమాట. 6K ఐ షేప్ కుందన్స్ ఈ విధంగా అనేది. సో కింద 2, మిడిల్లో అనేది 1. సో ఈ విధంగా అంటే ఇదే విధంగా 4 సైడ్స్ని కంప్లీట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఆపోజిట్ సైడ్న. ఒకవేళ మీకు అలా రావట్లేదు అంటే ఇలా కంటిన్యూ చేయండి. సో 1 ఫ్లవర్ అనేది వేసేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి 4mm రౌండ్ పెట్టుకోండి. ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇదే డిజైన్ని మనము ఇక్కడ కంటిన్యూ చేయాలన్నమాట. సో కొంచెం ఈ విధంగా అంటే మనకి డిజైన్ అనేది వేయటం వస్తే చాలు, మనం ఎలాగైనా వేయొచ్చు. సో అంటే 4 సైడ్న పెట్టుకోవడం కష్టం అన్న వాళ్ళకి ఇలా కంటిన్యూగా వేసేయటం అనేది నేను చూపిస్తున్నాను. సో ఇది ఇంకా ఈజీగా ఉంటుంది కదా, కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. సో అందుకనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే డిజైన్ మనం డ్రా చేసామో మిడిల్లో అనేది 4mm రౌండ్ పెట్టి దాని ఒక రౌండ్ చుట్టూ అనేది 3mm సిరామిక్ గోల్డ్ రౌండ్ పెట్టేసి మనము డిజైన్ ఇచ్చి
సో ఆపోజిట్ 2 సైడ్‌న కూడా లీవ్స్ లాగా కొంచెం ఫ్లవర్ లాగా అనేది మనం డిజైన్ ఏదైతే ఇచ్చామో సో అలా ఒక బ్యాంగిల్‌కొచ్చేసరికి 4 సైడ్స్‌న మనకి రావాలి. మీరు ఒక స్కేల్‌తో 1 బ్యాంగిల్‌ని రౌండ్ గీసుకొని స్కేల్‌తో 4 సైడ్‌న మెజర్‌మెంట్ చేసి కూడా మనకి 4 సైడ్‌న టిక్ పెట్టి కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చు. లేదంటే ఇలా కంటిన్యూ చేసేయొచ్చనమాట. సో చూసారా ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం అనేది కంప్లీట్ చేయాలి. చేశాక చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది లుక్. ఎందుకంటే థ్రెడ్ బాగా కనిపిస్తుంది. థ్రెడ్ బ్యాంగిల్స్‌కి కనిపించవలసిన థ్రెడ్డే కదా! ఈ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. అలాగే సింపుల్‌గా బ్యాంగిల్స్ వేసుకున్న మనకి మంచి లుక్ అనేది వస్తాయి ఈ కాసులు ఉపయోగించడం వల్ల. సో ఇప్పుడు నేను కాసు డిజైన్ అనేది ఎలా ఒక్కొక్క దాని తర్వాత పెడుతున్నానో డిజైను క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ కాసులకి పైన మనకి బేస్ ఏదైతే ఉందో అంటే మనం ఏదైనా దండ మేకింగ్ చేసుకోవడానికి ఆ బేస్‌ని కట్ చేసేయాలన్నమాట. కట్ చేసేసిన తర్వాత ఇలా 1 బై 1 నీట్‌గా అనేది మనము సిజర్‌తో యూజ్ చేసామనుకోండి కట్ చేయటము సరిగ్గా కట్ అవ్వదనమాట. అదే కట్టర్‌తో మనం కట్ చేసామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది పని అనేది. వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. హ్యాండ్ పెయిన్ ఉండదు. నేను సిజర్‌తో అనేది ఇవి నాకు ఫస్ట్ ఆర్డర్స్ అనేవి కాసు బ్యాంగిల్సే బాగా వచ్చిన ఆర్డర్స్ అనేవి. లోటస్ డిజైన్స్‌తో అలాగే సిజర్‌తో అనేది నేను కట్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉండేది. చాలా లాంగ్ టైం పట్టేది. అలాగే కట్టర్ ఎప్పుడైతే యూజ్ చేసామో మనకి పర్ఫెక్ట్‌గా అంటే వితిన్ సెకండ్స్‌లో ఇలా అనగానే మనకి కట్ అయిపోతాయన్నమాట. ఇలా ఉంటుంది. సో వర్క్ అనేది సింపుల్‌గా అవ్వాలి అంటే మన దగ్గర కొన్ని టూల్స్ అనేది ఉండాలన్నమాట. కట్టర్స్ లాంటివి. సో ఇవేమన్నా మీకు తక్కువ కాస్ట్‌లో కావాలి అంటే కింద లింక్స్ అయితే నేను షేర్ చేస్తాను. చెక్ చేయొచ్చు. తక్కువ కాస్ట్‌లో అనేది మనము పర్చేస్ చేసుకోవచ్చు. అన్నీ అంటే ఒక 2, 3, 5 ఐటమ్స్ వరకు వస్తాయి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసిన 3 ఐటమ్స్ వరకు వస్తాయన్నమాట. సో ఇది కాసు మోడల్ బ్యాంగిల్స్. ఒక బ్యాంగిల్‌కి గోల్డ్ కలర్ బ్యాంగిల్‌కి సో కాసులు మొత్తం 1 బై 1 పేర్ చేసిన తర్వాత మిడిల్‌లో కొంచెం గ్యాప్ ఏదైతే ఉంటుందో సో 2 సైడ్‌న అక్కడ నేను 3 mm సిరామిక్ వైట్ కుందన్స్ యూజ్ చేశాను. స్టిక్ చేసేసాను. ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకున్నాను. మిడిల్‌లో B7000 గ్లూ వేసి ఇది మనకి స్టోన్ లైన్ వచ్చింది కదా! సో వాటి స్టోన్స్ కట్ చేసి మిడిల్‌లో స్టిక్ చేశాను. చూడండి ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. ఇది నేను జస్ట్ 250 రూపీస్‌కి మాత్రమే నేను మేక్ చేశాను. మీలో కలర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇది పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇవి అనేది ఫాస్ట్ డెలివరీ కూడా అవుతున్నాయి అన్నమాట. సో హాఫ్ డే పడుతుంది. హాఫ్ డే ఒక 2, 3 అవర్స్‌లో అయిపోతుంది ఈ వర్క్ అనేది. సో ఫైనల్ లుక్ ఇది ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి